ఈరోజు నాచారం డివిజన్ అలాగే ఇది వరకు అంటే ఇప్పటి వరకు కూడా నాచారం డివిజన్ అలాగే మల్లాపూర్ డివిజన్ బార్డర్ లో ఉన్నటువంటి ఈ బాబా నగర్ హనుమాన్ నగర్లలో మరి ఈరోజు మొత్తం సుమారు 40 లక్షల రూపాయలతోటి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడానికి అలాగే మరొక 35 లక్షల రూపాయల సిమెంట్ రోడ్ల కోసం మరి పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు ఉప్పల్ ముద్దుబిడ్డ మా బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే బాబా నగర్ మరియు హనుమాన్ నగర్ ప్రజల పక్షాన మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారికి మరి ఈరోజు 75 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్తీ వాసులకు 75 లక్షలు మంజూరు చేయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బస్తీ వాసులందరి పక్షాన చెప్పండి ఒకసారి అందరూ. మరి నిజంగా కూడా చూస్తే మేము 2 సార్లు ఇక్కడ నాచారం డివిజన్ నుంచి శాంతి గారు 2 సార్లు కార్పొరేటరు, మల్లాపూర్ డివిజన్ నుంచి మరి మా దేవేందర్ అన్న కూడా 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచిండ్రు. అయినా మేము చేయగలిగినంత అభివృద్ధికి నిధులు చాలా మంజూరు చేసుకొని వచ్చినాం. మల్లాపూర్లోనైతేనేది నాచారం డివిజన్లోనైతేనేమి చాలా డబ్బులు తీసుకొని వచ్చి 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగింది. కానీ చాలా రోజుల నుంచి ఈ భూగర్భ డ్రైనేజీల కోసం నిధులు మంజూరు చేయకపోవడంతో మరి చాలా నిజంగా కూడా చెప్పాలంటే ఒక 3-4 ఏళ్లకించి డ్రైనేజీలకు 1 రూపాయి మాకు రాలేదు. కారణాలు ఏదైనా కానీ ఎమ్మెల్యేగా మరి ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే మరి నాచారంలో అయితేంది, ఉప్పల్ అయితేంది, మల్లాపూర్లో అయితేంది, హౌసింగ్ బోర్డులో అయితేంది, కాపురాలు అయితే మొన్న చెర్లపల్లిలో అయితేంది, రామంతపూర్లో అయితేంది, అప్సిగూడలో అయితేంది, ఇక్కడ అన్ని చిల్కానగర్లో అన్ని డివిజన్లల్లో మరి ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేదు. ఈ రోజు కూడా ఉప్పల్ నియోజకవర్గం తప్ప ఇంకా ఏ నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీల కోసం నిధులు మంజూరు అయితలేవు. అట్లాంటిది దగ్గర 30-40 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీల కోసం మరి నిధులు మంజూరు చేయించుకొని వచ్చేసి మరి పనులు ప్రారంభిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడిని ఎన్నుకుంటే అది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా గానీ ప్రజల పక్షాన ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి. అట్లాంటి నాయకుడే మన బండారి లక్ష్మారెడ్డి. కాబట్టే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రిని కూడా కలిసి మంత్రులను కూడా కలిసి మరి నిధులు మంజూరు చేయించుకొని వచ్చి నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు న్యాయం చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నిధులు మంజూరు చేయించుకొచ్చి మీ కష్టాలను తీరుస్తున్న గొప్ప నాయకుడు మన బండారి లక్ష్మారెడ్డి గారు అని చెప్పేసి నేను చాలా గొప్పగా గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మల్లాపూర్ నుండి దేవేందర్ రెడ్డి గారు కూడా ఈ డ్రైనేజీల కోసం నేను తిప్పలు పడ్డా, ఆయన తిప్పలు పడ్డాడు. ఈ రోడ్ల కోసం ఆయన తిప్పలు పడ్డాడు, నా వంతు నేను కూడా తిప్పలు పడ్డా. కానీ ఏమైపోయిందంటే మా మనోజ్ అన్న ఒక వీడియో వచ్చింది, నాకు ఏమనుకోద్దు నేను చెప్తే అలా. మా మనోజ్ అన్న వీడియో ఒకటి వచ్చింది మొన్న ఒక 4-5 రోజుల కింద. ఏమైపోయిందంటే ఒక హిందీలో ఒక శాస్త్రం ఉంది. మా జాకీర్ అని నా దోస్తున్నాడు, ఆయన చెప్తాడు మిఠాయి కే దుకాన్ మే ఫాతియా పడితే అని. మిఠాయి కే దుకాన్ మే ఫాతియా అంటే మామూలుగా అయితేనేమో మిఠాయి కొనుక్కొచ్చి ఫాతియాలు ఇస్తారు, ఈయన కొనుక రాకుండా మిఠాయి దుకాణాలకి ఫాతియాలు ఇస్తున్నాడు అనమాట. అట్లా ఇక్కడ మేము పైపులు కష్టపడి మేము శాంక్షన్ చేసుకొని వచ్చి మేము చేసుకొని వస్తే ఈ పైపుల దగ్గరకు వచ్చేసి కొంతమంది మా రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పి పాలాభిషేకం ఏదో చేస్తే మా మనోజన తెలియకుండా కానీ మా ఎమ్మెల్యే గారు తీసుకొని వచ్చిన శాంక్షన్ లా మీరు వచ్చేసేసి మీరు ఇట్లా లేకపోతే చేసేసి ఇక్కడ జనాలని 2 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఫండ్స్ కాకుండా నియోజకవర్గంలో మీరు తీసుకొచ్చిన ఫండ్స్ ఏంది? కూర్చుందాం ఒక రోజు కావాలనుకుంటే ఏమున్నది? మేము తీసుకొచ్చిన దాంట్లో వచ్చేసి మీరు పాలాభిషేకాలు చేయడం మంచి పద్ధతి కాదు. నిజంగా కూడా నాచారంలో మా దగ్గర విఎస్టీ కాలనీలో 1 రోడ్డు, కార్తికేయ నగర్లో 1 రోడ్డు, 2 రోడ్లు ఈ రోజు వరకు వాళ్ళు తీసుకొని వచ్చి 2 సంవత్సరాలల్లో తీసుకొచ్చిన ఆ 2 రోడ్లకు నేను ఇప్పటి వరకు పోలేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు చేసుకొని అనుకున్నా. ఏ రోజు కూడా నేను ఇన్స్పెక్షన్ కూడా పోలేదు. నేను ఏమంటున్నంటే అభివృద్ధి కోసం మీరు కూడా పాటుపడండి, మేము కూడా పాటుపడతాం. కానీ మీరు తీసుకొస్తే మీరు గొప్ప చెప్పుకోండి. మేము తీసుకొచ్చినటువంటి వాటి మీద మీరు ఇట్లా పాలాభిషేకాలు చేసి మా మనసు గాయపరిస్తే నిజంగా కూడా అన్న పాలాభిషేకాలు చేసిరు కదా మళ్ళీ పని చేపిస్తారేమో చూద్దామని చెప్పేసి నేను ఒక వారం రోజులు ఆగిన. వీళ్ళందరూ బస్తోళ్ళు అదే పాలాభిషేకం అయితే చేసిపోయారు, పనులు స్టార్ట్ అయితే లేవంటే ఎందుకు స్టార్ట్ అవుతుంది? అందరు నా దగ్గరకు వచ్చి పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి నా ఇంటికాడికి వచ్చారు అందరు నా ఇంటికాడికి వస్తే
మనోజన నేను చూపించినా లేదా ఏమని రాసి ఉంది? ఫిబ్రవరి మార్చి నెలలో ఇది దీనికోసం డ్రైనేజ్ కోసం శాంక్షన్ అయినట్టు ఉన్నది. ఏమని రాసింది? అది 22 ఫిబ్రవరి. ఎవరి పేరు రాసింది దాని మీద? ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అని చెప్పి రాసి ఉన్నది. ఆయన చూపించిన ఫిబ్రవరి నుంచి మేము వెంబడి పడితే వేరే కారణాల వల్ల పైపులు డిలే అయ్యి రావడంతో చాలా మాకు ఇబ్బందులు ఉంటే కష్టపడి మేము తీసుకొని వచ్చినాం. అట్లాంటి దానికి ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనికి మీరు వేరే వాళ్ళకు మీరు శాల్వలు కప్పి మీరు సన్మానం చేసి వీడియోలు మాట్లాడితే మా మనసును వచ్చింది. అయినా కానీ మీకు తెలవాలని చెప్పేసి ఈ రోజు ఈ సెటప్ చేపించడానికి కారణం కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారికి టైం లేకపోయినా మీ అందరికీ తెలవాలి. కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒకరు పని చేస్తే ఒకరు వచ్చి కూలి తీసుకోవద్దు అంటే బాగుండే కదా. మేము పని చేసినాం, కూలి కూడా మాకే కావాలి, అంటే పేరు కూడా మాకే కావాలి. మేము కష్టపడితే మాకే పేరు కావాలి, వేరే వాళ్ళు వచ్చి పేరు కావాలని చెప్పి ఏదో చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా డీలిమిటేషన్లా ఈ ఏరియా కూడా ఇంతవరకు కూడా మాకు నాచారంకు మల్లపూర్ బార్డర్ ఉండడంతో కొన్ని సమస్యలు వచ్చినాయి. అయినా కానీ నాచారంలో నేను ఎట్లా కష్టపడ్డానో మల్లాపూర్లో దేవేందర్ రెడ్డి గారు కూడా మ్యాక్సిమం కష్టపడ్డాడు. ఇంకా ఏదైనా చిన్న పనులు ఉంటాయి ఇది తప్పకుండా నేను మళ్ళీ దేవేందర్ రెడ్డి గారు కలిసి మన ఎమ్మెల్యే గారు ఆశీర్వాదాలతోటి నాచారం మొత్తం ఇప్పుడు కొత్త డివిజన్ ఏదైతే నాచారం ఏర్పడ్డదో ఆ డివిజన్లో ఇంకా ఏ సమస్యలు లేకుండా తప్పనిసరిగా మీ అందరికీ పనిచేసి పెడతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరున కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, ఆ తర్వాత మా జనరల్ మేనేజర్ మన డీజీఎం ఉన్నారు మా సతీష్ గారికి, అలాగే మా ఏఈ సిరాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.